బంధువులు, వేదిక ముందు ఉన్నటువంటి అమరవీరుల కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, సానుభూతి పరులు అందరికీ, కామ్రేడ్స్ మీ అందరికీ లాల్ సలాం. ఈ పుస్తకాల గురించి ఇప్పటికే చాలాసార్లు చాలామంది మాట్లాడారు. ఈ పుస్తకం కొంచెం చిన్నగా కనిపిస్తుంది, కానీ ఇందులో చాలా విలువైనటువంటి జీవితాల గురించిన విషయాలు ఉన్నాయి. అయినప్పటికీ నిర్వాహక కామ్రేడ్స్ చెప్పినట్టుగా ఇది ఇంకా అసమగ్రమే. నక్సల్బరీ సమయం నుంచి ఇప్పటి వరకు కనీసం 20,000 మంది తమ రక్తాన్ని ధారపోశారు విప్లవం కోసం అని ఒక అంచనా. అందులో కనీసం 1000 మంది అయినా విద్యార్థి ఉద్యమంలో నుంచి వెళ్ళారు అని మనం స్థూలంగా చెప్పుకోవచ్చు. కామ్రేడ్ చారు మజుందార్ ఇచ్చిన పిలుపుని అందుకొని ముందుకు వచ్చినటువంటి విద్యార్థులు ఆ కాలంలో కలకత్తాలో ప్రెసిడెన్సీ కాలేజ్ గురించి అలా చెప్పుకునేవాళ్ళు. ఎంతోమంది విద్యార్థులని విప్లవానికి అందించినటువంటి ఆ కాలేజ్, అది ఒక చారిత్రక స్థలంలాగా, అంటే ఒక విప్లవోద్యమానికి సంబంధించినంత వరకు అది ఒక చారిత్రక యాత్రాస్థలంలాగా అయిపోయింది. నిజానికి నేను కూడా ఒకసారి కలకత్తా వెళ్ళినప్పుడు కొన్ని ప్రాంతాలు చూడాలనుకున్నాను. అందులో ఒకటి ప్రెసిడెన్సీ కాలేజ్, కనీసం గేటు ముందు నుంచి అన్నా వెళ్ళాలి. అలాగే విద్యార్థి రాజకీయాలకి, విప్లవ రాజకీయాలకి కేంద్రమైన కాఫీ హౌస్లో కూర్చుని ఒక్కసారైనా కాఫీ తాగాలి అనేటువంటి ఒక అది. ఆ రకంగా వరంగల్లో మనకి రాడికల్ ఇంజనీరింగ్ కాలేజ్గా పేరుబడ్డ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, అలాగే రాయలసీమలో ఎస్వి యూనివర్సిటీ కానీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ కానీ, అలాగే హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ కానీ, ఇవి విప్లవ కేంద్రాలుగా, విప్లవ ఉద్యమాలకు కేంద్రాలుగా చాలా ప్రసిద్ధి పొందినటువంటి విశ్వవిద్యాలయాలు. అలాగే ఎప్పుడూ చదువుకు మాత్రమే పరిమితమయ్యి పుస్తకాల పురుగులుగా మాత్రమే ఉంటారు అని ఒక దురభిప్రాయం అంటున్నాను నేను కోట్స్. విప్లవ విద్యార్థి ఉద్యమంలో ఒక దురభిప్రాయాన్ని ఉన్నదాన్ని ఛేదించినటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి కూడా వచ్చినటువంటి కామ్రేడ్స్. అయితే ఇందులో ఎంటెక్లు, బీటెక్లు లాంటి ఉన్నత చదువులు చదివిన అటువంటి కామ్రేడ్సే కాదు, హై స్కూల్లో ఉండగానే రాడికల్ విద్యార్థి సంఘం యూనిట్లలో పనిచేయడం కాదు, నిర్మించిన వాళ్ళు కూడా మనకి ఈ పుస్తకంలో కనిపిస్తారు. నిజానికి కొందరి గురించి అంటే అసలు చాలా సంక్షిప్తంగా ఇందులో రాశారు. ఈ పుస్తకానికి పేరు వేగుచుక్కలు విప్లవ విద్యార్థి అమరుల జీవన రేఖలు అని ఉంది. జీవన రేఖలు అని అన్నప్పటికీ కూడా ఇది వాళ్ళ మొత్తం జీవితం కాదు, కేవలం విద్యార్థి రంగంలో వాళ్ళు చేసిన దోహదం గురించి మాత్రమే ఇందులో తీసుకున్నారు. ఎందుకంటే ఆ సందర్భం అది కాబట్టి. విప్లవ విద్యార్థి ఉద్యమంలో వాళ్ళు చేసినటువంటి ద్రోహం ఏంటి అనేది, దోహదం ఏంటి అనేది. అయితే నిజానికి కొంతమంది విద్యార్థి సంఘంలో చేరిన కొద్ది కాలానికే వాళ్ళు పూర్తి కాలం పనిచేయాలని చెప్పేసి నిర్ణయించుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు కేవలం విద్యార్థి రంగం నుంచి వచ్చిన వారే కానీ విద్యార్థి రంగంలో పని చేయని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇంకా ఇందులో చేర్చలేదు. నిజానికి అలా విద్యార్థి ఉద్యమం నిర్మించి అందులో పనిచేసిన వాళ్ళ గురించి కూడా పూర్తిగా లేదు, చాలా కొద్ది మంది గురించి మాత్రమే ప్రస్తుతానికి దొరికింది. కానీ ఇది మొదటి అడుగు మాత్రమే. నిర్వాహకులు చెప్తున్నారు కదా, ఇంకా ఆ సమాచారాన్ని అంతటినీ సేకరించి ఇది పునర్ముద్రణగానో మరొక వాల్యూమ్గానో తప్పకుండా తీసుకొస్తారు. అయితే నేను ఇంకొంత భిన్నమైనటువంటి కోణంలో కూడా నేను ఈ పుస్తకాన్ని పరిచయం చేయాలనుకుంటున్నాను. నిజానికి అమరవీరుల జీవిత చరిత్రలు భాగాలుగా వస్తున్నప్పుడు, ముఖ్యంగా 90ల్లో ప్రగతిశీల రాజకీయాలు లేదా విప్లవ రాజకీయాల వైపు వచ్చిన నాలాంటి వాళ్ళు వాటిని చరిత్రగా చదువుకొని ఉన్నాం. కానీ అప్పుడు చదివిన దానికి ఇప్పుడు వాళ్ళ గురించి ఈ పుస్తకం తయారవుతున్న క్రమంలో మళ్ళీ ఒకసారి విద్యార్థి అమరుల వివరాలు సేకరించడం కోసం వెతుకుతుంటే ఎంత అద్భుతమైన విషయాలు వాళ్ళ గురించి తెలుసుకున్నానో నేను వ్యక్తిగతంగా కూడా. ఒక కామ్రేడ్ వయసు 15 ఏళ్లే, కానీ ఒక పేజీన్నర ఆయన విద్యార్థి ఉద్యమంలో చేసిన దాని గురించి రాసి ఉంది. ఈ చిన్న వయసులోనే ఏం చేస్తాను, నేను నమ్మలేక మళ్ళీ వెనక్కి వెళ్ళాను వరంగల్ విద్యార్థి ఉద్యమంలో. అంటే కొంతమంది అమరులు కేవలం 14 ఏళ్ళు 15 ఏళ్ళు వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. ఒక కామ్రేడ్ పేరు ఉజ్జినప్ప 15 ఏళ్ళు మాత్రమే. ఆ పసి లేత
అంటే ముఖాలు ఆ ఫోటోలలో చూస్తుంటే చాలా ఉద్విగ్నత కలుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది భావోద్వేగంతో తమ పాత రోజుల్ని ఇప్పటి వరకు ఈ ఉద్యమంలో పనిచేసిన ఎందరినో తలుచుకొని ఎంత భావోద్వేగానికి గురవుతున్నారో మనం చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. అయితే ఇందులో ఇంకొక కోణం కూడా ఏంటి అంటే, చాలాసార్లు ముఖ్యంగా గత 30-40 ఏళ్ళుగా నేను ఈ వాదనలు వింటూ ఉన్నాను. ముఖ్యంగా దళిత ఉద్యమాన్ని విడిగా నిర్మించాలనుకుంటున్నటువంటి మిత్రులు చేసేటటువంటి వాదనలలో ఏంటంటే, అంత అగ్రకుల నాయకుల చేతుల్లోనే విప్లవోద్యమం ఉంది అనే మాట చాలాసార్లు విన్నాను నేను, 90ల్లో కానీ ఆ తర్వాత కానీ. అయితే అందరూ నాయకులు చాలామంది గురించి మనకు తెలుసు. సాధారణంగా మనం వాళ్ళు ఎప్పుడూ కులాన్ని పట్టించుకోలేదు కాబట్టి, అంటే కులాన్ని తమ కులం ఏంటి అనే దాంతో సంబంధం లేకుండా వాళ్ళు పనిచేశారు. కులాన్ని అధ్యయనం చేసి దాన్ని నిర్మూలించడానికి మన మిత్రులు చెప్పారు, ఎట్లయితే గ్రామాలకు తరలండి అన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఎట్లా వాళ్ళు అంటే కాస్ట్ కాంపోజిషన్ ఎట్లా ఉంది, అది ఎట్లా సామాజిక అణిచివేతని అమలు చేస్తుంది అనేటటువంటి అధ్యయనం చేసి ఒక మంచి ఫీడ్బ్యాక్ విప్లవోద్యమానికి ఇచ్చారు అని చెప్పారు. కాబట్టి అది కులానికి సంబంధించినటువంటి ఆ స్పృహ ఉంది, అంటే దాని ఉనికి గురించి దాని నిర్మూలన గురించిన స్పృహ ఉంది. కానీ తాము ఏ కులానికి చెందాము అనేది ఇంపార్టెంట్ కాదు అని చాలాసార్లు నేను కూడా ఎందుకో ఒక ప్రిజుడిస్ నాకు కూడా ఉండింది. ఎక్కడ కూడా వాళ్ళ కులాలు నమోదు కాలేదు అని చెప్పి నేను అనుకున్నాను, కానీ అది పొరపాటు. నేను చూసానంటే కేవలం మీకు ఒక విషయంగా చెప్పాలి అని అనుకున్నానంటే, అన్ని రకాల మతాల నుంచి మన కామ్రేడ్స్ విప్లవోద్యమంలో అమరులయ్యారు. అంటే క్రైస్తవ నేపథ్యం నుంచి, ముస్లిం నేపథ్యం నుంచి, హిందూ నేపథ్యం నుంచి వచ్చి వాళ్ళు నాస్తికులయ్యి ఉద్యమాన్ని ముందరికి తీసుకుపోయారు. అలాగే అన్ని సెక్షన్స్ నుంచి వచ్చారు, అంటే ధనిక కుటుంబం నుంచి వచ్చారు, ధనిక రైతుల కుటుంబం నుంచి వచ్చారు, అలాగే వర్కర్స్ నేపథ్యం నుంచి వచ్చారు, కార్మిక కుటుంబాల నుంచి వచ్చారు, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చారు, ఇలా అనేక రకాలైన వర్గాల నుంచి వచ్చారు, అనేక రకాలైన కులాల నుంచి కూడా వచ్చారు. అంటే బ్రాహ్మణ కులం నుంచి దగ్గర మొదలు పెడితే అట్టడు కులాలుగా ఇప్పటికీ చూడబడుతున్నటువంటి కులాల నుంచి కూడా వచ్చారు. అయితే అసలు విప్లవోద్యమంలోకి దళితుల్ని అది ఆకర్షించలేకపోయింది అని చేసేవారికి ఒక సమాధానాన్ని చాలా ఖచ్చితంగా మనం ఇవ్వగలుగుతాము. ఈ పుస్తకంలో ఉన్న ముఖ్యంగా అంటే నాయకులు కాదు అని అన్నారు కదా, ఎంతమంది నాయకులు ఉన్నారు చూడండి. కామ్రేడ్ గజ్జల గంగారాం సింగరేణి కార్మిక కుటుంబం నుంచి వచ్చినటువంటి దళిత కామ్రేడ్, ఆయన చెల్లెలు గజ్జల సరోజ, అలాగే చిత్తూరు కాళహస్తిలో చాలా ప్రభావవంతమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించినటువంటి కామ్రేడ్ మార్కండేయ, భూపతిగా చాలామందికి అక్కడ పరిచయం. అలాగే హైదరాబాద్లో నాకు కూడా వ్యక్తిగతంగా పరిచయం ఉన్నటువంటి కామ్రేడ్ వీరాస్వామి, కామ్రేడ్ రామేశ్వర్, వీళ్ళందరూ నాయకులు. అలాగే కామ్రేడ్ రామకృష్ణ అగ్రికల్చరల్ కాలేజ్ గురించి అని చెప్పి ఇందాక కామ్రేడ్ రవి కూడా చెప్పాడు, నాతో కలిసి చదువుకున్న అని చెప్పి వాళ్ళ కాలేజీలో చదువుకున్న కామ్రేడ్ తొగారి రామకృష్ణ, ఆయన మందమర్రిలో కార్మిక కుటుంబంలో దళిత కుటుంబంలో జన్మించాడు. అలాగే గోపబోయిన ప్రసాద్, శ్యామ్ ప్రసాద్ బాబు, అలాగే మనకి ఎంతో గర్వకారణమైన మహిళలుగా విద్యార్థినులుగా చాలామంది ఎంతో గొప్పగా చెప్పుకుని ఎంతోమంది తన పేరు పెట్టుకున్న కామ్రేడ్ మద్దెల స్వర్ణలత, అలాగే చిన్న స్వర్ణ, అంకాల భాస్కర్ రావు, చీరాలలో పుట్టి తర్వాత నాగార్జున యూనివర్సిటీలో అద్భుతమైనటువంటి విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించి విశాఖపట్నంలో విద్యార్థి యువజన మహిళా ఉద్యమాల్ని నిర్మించిన అంకాళ భాస్కర్ రావు, బిల్లా తిరుపాల్ సతీష్ సిరిసిల్లాలో పనిచేశాడు, గోగు వెంకన్న, గజ్జవెల్లి సమ్మన్న, కామ్రేడ్ రామస్వామి కల్వకుర్తి మహబూబ్ నగర్, గడ్డం మద్దిలేటి, అయినా అయితే అందరికీ మహబూబ్ నగర్లో ఆప్యాయంగా తలుచుకునేటటువంటి గడ్డం మద్దిలేటి, ఎంఎస్ఆర్ అయితే బహుశా 90లో వచ్చిన వాళ్ళందరికీ ఆయన పరిచయం లేని వాళ్ళు ఎవరు ఉండి ఉండరు బహుశా. అలాగే నరసింహులు జంట నగరాల కార్మిక ఉద్యమంలోకి విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించిన తర్వాత వెళ్ళినటువంటి వాడు. అలాగే ఇంకా కామ్రేడ్ నిరంజన్ పెరుముల పర్వతాలు, ప్రభాకర్,
కామ్రేడ్ సుదర్శన్ బందయ్య అని రంగారెడ్డిలో మంచి ఉద్యమాన్ని నిర్మించాడు. అలాగే నల్గొండ జిల్లాలో కామ్రేడ్ వెంకటయ్య, అలాగే కామ్రేడ్ వింజమూరి చిన్న మర్యాదాసు. ఇది ఎంత ఇంట్రెస్టింగ్గా అనిపించిందంటే నాకు, ఈ వింజమూరి చిన్న మర్యాదాసు వాళ్ళ అన్న పెద్ద మర్యాదాసు. ఈయన రాడికల్ విద్యార్థి ఉద్యమంలోకి వచ్చేవరకు వాళ్ళ అన్న అప్పటికే అమరుడయ్యాడు. ఆర్ఎస్యు నిర్మాణంలో పనిచేస్తూ అన్న పేరే తను తీసుకొని, అంటే ఆయన ఒరిజినల్గా కూడా చిన్న మర్యాదాసు, అన్న పెట్టుకున్నటువంటి మారు పేరునే తను పెట్టుకొని కొనసాగించాడు. ఎంత అద్భుతమైనటువంటి ఉదాహరణగా నిలిచాడు ఆయన అని చెప్పి అనిపించింది. ఈయన గుంటూరులో పనిచేశాడు. అలాగే మనకి ఈ ముస్లిం కుటుంబాల నుంచి అసలు ఒక్కరైనా ఉన్నారా మీ విప్లవోద్యమంలో చూపించండి అని ఒకసారి ఒక బహిరంగ సభలో నన్ను ఒక ఆమె నిలదీసింది. అయితే అప్పుడు అజ్ఞాతంలో పనిచేసే వాళ్ళ పేర్లు ఎవరివి మనకి తెలియదు కాబట్టి నిజానికి వెంటనే, అంటే అంతకు ముందే రిలీజ్ అయ్యాడు కాబట్టి నాకు శంకర్గా పరిచయమైనటువంటి కామ్రేడ్ హుస్సేన్, అప్పుడే ఆయన పేరు హుస్సేన్ అని తెలిసింది. నేను చెప్పాను కామ్రేడ్ హుస్సేన్ ఉన్నాడని. తర్వాత నిజానికి విద్యార్థి ఉద్యమంలోనే మనకి షేక్ సుబానీ ఏసీ కాలేజ్ గుంటూరు, అలాగే షేక్ ఇమాం వరంగల్ జిల్లా, కామ్రేడ్ రియాజ్, కామ్రేడ్ షమీ పాషా మహబూబ్ నగర్లో ఈయన చాలా ఫేమస్. కావాలంటే వీకు కథల్లో వీళ్ళ గురించి ఎన్ని ఉన్నాయో విషయాలు మీరు చదివితే అందులో దొరుకుతాయి సమాచారం. అలాగే మనకి ఆదివాసీ నేపథ్యం నుంచి వచ్చినటువంటి కామ్రేడ్స్ మనందరికీ చాలామందికి వార్తల వల్ల కానీ, టీవీ న్యూస్ల్లో కానీ, ప్రకటనల వల్ల కానీ చిరపరిచితమైన కామ్రేడ్ యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ ఒక ఆదివాసీ విద్యార్థిగా, ఆయన చదువుకున్నటువంటి విద్యార్థి ఉద్యమాన్ని నిర్మిస్తూ ఆ తర్వాత విప్లవోద్యమంలోకి వెళ్ళి ఎంతో పెద్ద నాయకుడయ్యాడు. అలాగే పున్నం చందర్, బడే మురళి, సిద్ధబోయిన అశోక్, వీళ్ళంతా ఆదివాసీ కామ్రేడ్స్. మనకి ఇట్లా అంటే ఎన్ని సెక్షన్స్ నుంచి విద్యార్థి అమరులు ఉన్నారో ఈ విషయాన్ని కూడా తప్పకుండా మనం గట్టిగా చెప్పాలి, పదే చెప్పాలి. నిజానికి ఈ దళిత ఉద్యమానికి సంబంధించి మళ్ళీ ఆ విషయానికి వస్తే కనుక రెండు రకాలైనటువంటి వాదన, అంటే నిజానికి చెప్పాలంటే ఒకే కత్తికి రెండు వైపులా పదునున్నటువంటి వాదన అది. అంటే ఎటు వెళ్ళినా కూడా మన పీకే తెగేటట్టు చేసేటటువంటి ఒక వాదన ఏంటంటే స్టేట్ దళితుల్ని మాత్రమే చంపుతుంది. అంటే ఒకవైపు అంటారు విప్లవోద్యమం అసలు దళితుల్ని ఆకర్షించలేకనే పోయింది అన్నారు. మనకి ఇంత ఉదాహరణ, ఇంకా ఎంతో ఆ 1000 మంది దాదాపుగా ఉన్న వాళ్ళందరి చరిత్రలు సేకరిస్తే ఇంకా ఎంతమంది తేలుతుండొచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే దళితుల నాయకత్వంలోకి రాయాలనేది, దళితులు అసలు నాయకత్వంలో లేరు అని ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ వింటాం. ఇప్పుడు ఎంతమంది మనము నాయకత్వ స్థానాల్లో ఉన్న వాళ్ళ పేర్లు మనం విన్నాం. అంటే అసలు ఉద్యమంలోకే రాకపోతే నాయకత్వ స్థానాల్లోకి ఎలాగ వెళ్తున్నారు? నాయకత్వ స్థానంలోకి వచ్చి ఉద్యమాల్ని గైడ్ చేసే వాళ్ళని స్టేట్ చంపకుండా వదిలేస్తుందా? పోనీ బ్రాహ్మణ కుటుంబాన్ని నుంచో, రెడ్డి కుటుంబాన్ని నుంచో, కమ్మ కులాన్ని నుంచో వచ్చినటువంటి మన మల్లోజుల వెంకటేశ్వర్లను కోటేశ్వర్లను కానీ, చెరుకూరి రాజ్కుమార్ని కానీ, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డిని కానీ చంపకుండా వదిలేసిందా? పటేల్ సుధాకర్ రెడ్డిని వదిలేసిందా? అలాగే బహుజన కులాల నుంచి వచ్చిన వాళ్ళు అసంఖ్యాకంగా ఉన్నారు, నాయకత్వ స్థానాల్లో ఉన్నారు. అంటే ఇదంతటిని ఒక రియాలిటీని గుర్తించకపోవడము, గుర్తించదలుచుకోకపోవడం. యాక్చువల్గా ఏంటంటే ఇది గుర్తించదలుచుకోకపోవడం. విప్లవోద్యమం మీద ఏదైనా మాట్లాడచ్చు అనుకునే వాళ్ళకి ఈ పుస్తకం, ఈ చిన్న పుస్తకం ఒక జవాబు. ఈ జవాబుని సంపూర్తిగా ఇవ్వడం కోసం నిర్వాహకులు ఇప్పుడు వస్తున్నటువంటి అనుభవాల నుంచి, ఇప్పుడు ఎంతోమంది మిత్రులు ఇంతకుముందు నిన్న కూడా నిర్వాహకులు చెప్పారు, ఆఖరి నిమిషంలో కూడా ఫలానా కామ్రేడ్ ఫోటో ఎవరి దగ్గర ఉందా అని గ్రూప్లో పెడితే నిజానికి ఎప్పుడో పేపర్లో వచ్చినటువంటి దాన్ని చించి దాచుకున్న దాన్ని వెంటనే షేర్ చేశారు. అలాగే చాలామంది అంటే అసలు ఇంక దొరకడం లేదు అనుకున్నటువంటి ఫోటోలు దొరికాయి, ఎంతో అపరూపమైనటువంటి సమాచారం దొరికింది. ఈ
ప్రయత్నం కనుక కొనసాగితే ఇది చాలా పెద్ద వాల్యూమ్ అవుతుంది, అది చరిత్ర, దాన్ని మనం పునర్నిర్మించాలి తప్పకుండా. చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. ఈ కన్వెన్షన్, ఈ సభ జరగకుండా ఉండాలి అని కొంతమంది కోరుకున్న వాళ్ళు ఒక మాట అన్నారన్నమాట. కొంతమంది వృద్ధ యువకులు చేస్తున్నటువంటి ఒక పిచ్చి ప్రయత్నంగా చాలా హేళన చేశారు. కానీ వాళ్ళు హేళన చేస్తున్నాం అనుకుంటూ చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు. యువకులు వృద్ధులైతే సమాజానికి చాలా నష్టం, కానీ అందుకే ఆ పాట కూడా ఉంది, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని చెప్పి. అసలు వృద్ధులు యువకులైతే ఎంత గొప్ప విషయం. ఈ నిర్వాహక కామ్రేడ్స్ చేసినటువంటి సాహసానికి ఆ వృద్ధ యువకులందరికీ లాల్ సలాం.